ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీ అనంత పద్మనాభ వ్రతం. శ్రీవారి పుష్కరంలో శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు చక్రస్నానం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, హోమక్రతువులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, పాలు పంపిణీ. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు. సంప్రదాయ శోభితంగా గణనాథునికి ఏకాంత సేవ. కాణిపాకంలో ధ్వజ అవరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. శ్రీవారి భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యధిక ప్రాధాన్యం. హోటల్ నిర్వాహకులు, దుకాణదారులకు టీటీడీ ఈవో శ్యామలరావు ఉద్బోధ. రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్న కూరగాయల దాతలకు అభినందనలు. భక్తులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి మరింత తోడ్పాటు అవసరం. దాతల సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పిలుపు. తిరుమల క్షేత్రంలో మంగళవారం శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం వైభవంగా జరిగింది. ఏటా భాద్రపద మాస శుక్ల చతుర్దశి పర్వదినాన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి ఉదయం శ్రీవారి ఆలయం నుండి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పల్లకీపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీ భూవరాహస్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న పుష్కరిణి వద్ద చక్రతాళ్వార్లను కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ చక్రతాళ్వార్లకు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై పవిత్ర పుష్కరిణి జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేశారు.
టీటీడీ ఈవో జె శ్యామలరావు పల్లకిని మోస్తూ ముందుకు సాగారు. డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన టికెట్ల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఈ టికెట్లు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి తిరుమలేసుని క్షణకాల దర్శనం కోసం తరలివచ్చే భక్తుల కోసం దర్శన విధి విధానాలను పటిష్టంగా అమలు చేస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలో 2024వ సంవత్సరం డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన కోట సెప్టెంబర్ 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్ టికెట్లు మంజూరవుతాయి. సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు. సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు డిసెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 27వ తేదీ తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆన్లైన్లో ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన కోటాను పొంది శ్రీవారి దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా అమ్మవారికి నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం యాగమండపంలో శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుతీర్చారు. అనంతరం పవిత్ర హోమగుండాలలో ఋత్వికులు 5 ప్రధాన దేవతలను ఆవాహన చేసి మూలమంత్ర హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు అమ్మవారికి పుష్పాలను సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను తీసుకుని శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు, ద్వారపాలకులకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, పోటు అమ్మవారికి, శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీ సుందరరాజస్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు సమర్పించి కర్పూర హారతులు అందజేశారు.
ఇక పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో యాగశాల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మూలమంత్ర హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ముందుగా నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని పరిశీలించారు. అనంతరం సిఆర్ఓ కార్యాలయం వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తరువాత సిఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్ను పరిశీలించారు. యాత్రికులకు వసతి, ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియజేయాలనే అంశంపై సంబంధిత సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, హరేంద్రనాథ్, విఎస్ఓ సురేంద్ర, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ వరుస సెలవులు రావడంతో 3 రోజులుగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలని కోరారు. టీటీడీ తరపు నుంచి గత 3 నెలలుగా సాధారణ భక్తులకి క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే క్యూ కాంప్లెక్స్లో కానీ కూర్చున్నప్పుడు ఆహారాలకి ఇబ్బంది లేకుండా ఆహారం కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇలాంటివేమి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇవి సీనియర్ అధికారులు కూడా ఎక్కువగా రష్ ఉన్నప్పుడు, ఎక్కువ యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సీనియర్ అధికారులు కూడా రష్ను బట్టి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేయడము, శ్రీవారి సేవకులు కూడా కోఆర్డినేట్ చేసుకుని, శ్రీవారి సేవకులతో విజిలెన్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని, క్యాంటీన్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్నప్రసాదం నుంచి మొత్తం అన్నీ కూడా భక్తులకి కరెక్ట్గా టైంకి అందేలాగా చూసుకుంటున్నాము. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది పాలు కూడా తీసుకుంటున్నారు. అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకుని చేస్తున్నాము. సో ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందండి. గత 2 దశాబ్దాలుగా టీటీడీ అన్నప్రసాదం కార్యకలాపాలకు వివిధ రాష్ట్రాల నుండి పంపుతున్న కూరగాయల దాతల అపారమైన సహకారం అభినందనీయమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రశంసించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం టీటీడీ అన్నప్రసాదాల విభాగం ఆధ్వర్యంలో కూరగాయల దాతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఏడాది పొడవునా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన రీతిలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ నినాదమని అన్నారు. అన్నప్రసాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే ఆఖరి భక్తుడికి కూడా అందేలా మరిన్ని రకాల కూరగాయలను విరివిగా అందించాలని దాతలతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలు తాము ఎల్లప్పుడూ అందుకు సంసిద్ధంగా ఉన్నామని ముక్తకంఠంతో తెలియజేశారు. అంతకుముందు క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి 2004లో ప్రారంభించిన కూరగాయల విరాళ పథకం గత 20 ఏళ్లలో సాధించిన ప్రగతిని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోయంబేడు, తిరుపూర్, నామక్కల్, చిక్బళ్లాపూర్, విజయవాడ, పలమనేరు, హైదరాబాద్, తిరుపతికి చెందిన 24 మంది కూరగాయల దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న పరాశరేశ్వరుని సన్నిధిలో దోష నివారణార్థం అర్చకులు ఆగమోక్తంగా పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో విశేష క్రతువులను నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు ప్రోక్షణ చేశారు. ఆపై శివాష్టకం, రుద్రహోమం జరిపి
పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర సమర్పణ జరిగింది. చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, ఆలయంలో నెలవైన పరివార దేవతామూర్తులకు ఆలయ గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు పవిత్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ గణనాథుని పుణ్యక్షేత్రంగా అనుగ్రహిస్తున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణం జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి పలు ద్రవ్యాలతో అభిషేకం జరిపి పూలమాలలతో అలంకరించి ధూపం, దీపం, నివేదన, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఏకాంత సేవను విశేషంగా నిర్వహించారు. వర్ణశోభిత పుష్పాలు, పలు రకాల ఫలాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఏకాంత మందిరంలో సిద్ధి, బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని వేంచేపు చేశారు. సంప్రదాయ శోభితంగా పూజలు నిర్వహించిన మంత్రపుష్పం, సప్తకళల హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, 14 గ్రామాల ఉభయదారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాల్లో చివరి రోజున ఋత్వికులు ప్రధాన కలశాన్ని శిరసున ధరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ప్రోక్షణ చేశారు. అనంతరం మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో శ్రీ మహానందీశ్వర స్వామి వారి పలకే ఉత్సవం కనుల పండుగ జరిగింది. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని చూడచక్కటి అలంకరణలో పల్లకిపై కొలువ తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సకల దేవతా స్వరూపం గోవుమా తల్లి ముందు వెళుతుండగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుని పలకే ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, అందువల్ల తిరుమలలోని హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రత విభాగంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఆరోగ్య, ఎస్టేట్ విభాగాలు ఆహార భద్రత విభాగంతో కలిసి హోటళ్ల వ్యాపారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఈవో మాట్లాడారు. తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉందని,
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రతా చట్టాలను పాటించాలని, లేని పక్షంలో ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, డిప్యూటీ ఈవోలు ఆశాజ్యోతి, వెంకటేశ్వర్లు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన ప్రసాద్, విఎస్ఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఒక ఉద్దేశం ఏంటంటే, తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా నాణ్యమైన ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో దాని మీద ఏమేం చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి వారికి మనము ఆహారాన్ని సరఫరా చేస్తున్నాం అనేది చూసిన తర్వాత వారికి టీటీడీ తరపు నుంచి అన్నప్రసాదం మనం ఎలాగో ఫ్రీగా ఇస్తున్నాము. అదే కాకుండా ఈ బిగ్ క్యాంటీన్స్, జనతా క్యాంటీన్స్ అనేవి కూడా వాటి ద్వారా కూడా రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని ధరలకి వాళ్ళ ధరలు ఫిక్స్ చేసుకుని వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా మంచి సర్వీస్ ఇస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వచ్చే భక్తుల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పరిస్థితి చూస్తే ఆ హైజీన్ కానీ, హెల్త్ స్టాండర్డ్స్ కానీ, ఫుడ్ యొక్క నాణ్యత కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మీకు ఒక విధమైన అవేర్నెస్ అనేది లేకపోవడం, వీటికి సంబంధించిన ఈ చట్టాలు ఏంటి, నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియకపోవడం. కొంతమంది తెలిసినా సరే నడుస్తుంది, పర్వాలేదులే, ఏదో నడిచిపోతుంది అనేది ఒక యాటిట్యూడ్ ఉండడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దీని మీద మేము ఆల్రెడీ కొంతమంది పెద్ద రెస్టారెంట్స్ మీద నాణ్యమైన ఆహారం అందించినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఆల్రెడీ ఇక్కడ మూసివేయడం కూడా జరిగింది. సో మిగిలిన వాళ్ళని కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏ విధంగా చట్టానికి అనుగుణంగా పనిచేయాలనేది వాళ్ళ వర్కింగ్ను కూడా మార్చుకుంటున్నారు. వాళ్ళు చేసే విధానాన్ని కూడా, ఆహారం తయారు చేసే విధానం కానీ, అన్నీ కూడా ముడి సరుకు ఏదైతే ఉపయోగిస్తారో వాటి గురించి కానీ, ఏవైతే పదార్థాలు, రంగులు ఇవి కలుపుతారో వాటి గురించి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు కల్తీ లేని ఆహారం ఇవ్వడానికి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మీతో కూడా మాట్లాడి చట్టం ఏముంది, అసలు ఏంటి ఫుడ్ సేఫ్టీ ఏంటి, మీకు ఏమేమి లైసెన్సులు తీసుకోవాలి, ఏ విధంగా మీరు చేయాలి, ఇవి కూడా మీకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించిన తర్వాత మరి చట్టం ప్రకారం చేయని వాళ్ళ మీద తప్పకుండా మేము చర్య తీసుకుంటాము. కానీ ఆ చర్య తీసుకునే అవకాశం లేకుండా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా బాగా చేసి అందరికీ, భక్తులందరికీ కూడా నాణ్యమైన, కల్తీ లేని, పరిశుభ్రమైన ఆహారం ఇస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని, తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా అధికారులని కోరుతున్నాను. తిరుపతిలోని అలిపిరి వద్ద గల శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో మంగళవారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని విశ్వకర్మ విగ్రహాన్ని పుష్పమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె వెంకటరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు దేవశిల్పి, ప్రపంచ సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ పుట్టినరోజు సందర్భంగా మా కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా, వైభవంగా నిర్వహిస్తూ ఉంటాము. శ్రీకృష్ణుడి పరిపాలించిన ద్వారకా నగరాన్ని, పాండవులు నివసించిన వనప్రస్థ భవనాన్ని ఈ విశ్వకర్మ నిర్మించినట్లుగా మన పురాణాల్లో చెప్పబడింది. అదేవిధంగా దేవతలకు కావలసినటువంటి ఆయుధాలని, వాళ్ళ నివాస భవనాలని అన్నిటినీ కూడా ఈ విశ్వకర్మచే నిర్మించినట్లుగా మన పురాణాల్లో వర్ణించబడింది. అధర్వణ వేదానికి ఉపవేదముగా చెప్పబడేటువంటి స్థాపత్య వేదాన్ని కూడా ఈ విశ్వకర్మ రచించినట్లుగా మన పురాణాల్లో చెప్పబడింది. ఇటువంటి ఈ విశ్వకర్మ జయంతిని మా కళాశాలలో ప్రతి సంవత్సరము కూడా విశేషంగా, వైభవంగా పూజించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని స్వామివారిని పూజించడం జరిగింది. కడప జిల్లా పాత కడపలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ అనంత పద్మనాభునికి నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పవిత్ర జలాలతో
విశేషంగా అభిషేకం జరిపారు. ఆపై గంధం, తులసిమాల, పుష్పాలతో అనంత పద్మనాభ స్వామి వారిని అలంకరించి నైవేద్యము, హారతులను సమర్పించారు. రంగ రంగ రంగపతి రంగనాథా నీ సింగరాలి తరచాయ శ్రీ రంగనాథా సింగారాలె తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలె తరచాయ శ్రీరంగనాథ నీ సింగరాలి తరచాయ శ్రీ రంగనాథా రంగ రంగ రంగపతి రంగనాథా ఆ నెల్లూరు నగరం పురమందిరంలో నెలవైన శ్రీ జ్యోతి వినాయక స్వామివారి ఆలయంలో ఏకాంత సేవను విశేషంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజున పార్వతీనందనుడికి ఏకాంత సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వర్ణశోభిత పూలమాలలతో విశేషంగా అలంకరించారు. ఆపై స్వామివారి గర్భాలయాన్ని ఊయలను పుష్పశోభితంగా అలంకరించారు. శయనమూర్తిగా గణనాథుని అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి మధుర పదార్థాలను నివేదించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జ్యోతి వినాయక స్వామివారి ఏకాంత సేవను సంప్రదాయ శోభితంగా జరిపి మహామంగళ హారతులు అందజేశారు. వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో నెలవైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. రాష్ట్రంలో ఏకైక నవనాగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పాలతో కార్తికేయునికి కనుల పండుగ అలంకరణ చేసి మంగళహారతులు అందజేశారు. హరోం హర స్మరణలు చేస్తూ భక్తులు శరవణ భవని సేవలు తరించారు. ఇక వరంగల్ నగరంలోని గోవిందాద్రి దిగువ భాగంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష అర్చనలు జరిపి చక్కటి అలంకరణలతో పూజలు జరిపారు. ఇక ఆలయం వెలుపల నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఎడమ పాదం కింద శనీశ్వరుడు నెలవై ఉండటం భక్తులు విశేషంగా భావిస్తారు. ఈ క్రమంలో శనిదోష పూజలు జరుపుకుని రామబంటును సేవించి తరించారు. విశాఖ మహానగరం చట్టివానిపాలెంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ అమృతలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమృతలింగేశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత గంధం, పుష్పమాల, విభూతితో అమృతలింగేశ్వరునికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామివారి చెంత గణపతి హోమం జరిపారు. సకల జనులు సుఖ శాంతులతో విలసిల్లాలని కోరుతూ అర్చకులు ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించి నవరాత్రి ఉత్సవాలను పరిసమాప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నెలవైన ప్రసిద్ధ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో శుభ పందిరి రాట ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శుభరాటను నెలకొల్పారు. ముందుగా శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దసరా ఉత్సవాలకు పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు పందిరి రాటను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.